యత్ప్రజ్ఞాలోకభాసా ప్రతిహతిమగమత్స్వాంతమోహాంధకారో మజ్జోన్మజ్జచ్చ ఘోరి యసకృదుపదో ఉపజనోదన్వతి త్రాసనే మే యత్పాదావాశ్రితానాం శృతిశమసవినయప్రాప్తిరగ్ర్యాహ్యమోఘా తత్పాదౌ పవనీయౌ భవభయవినిదౌ సర్వభావైర్నమస్యే. మాండూక్యోపనిషత్తుకి వ్యాఖ్యానం చేస్తున్నటువంటి గౌడపాదాచార్యులు వారు కారికల్లో వైదత్స్య ప్రకరణంలో మాట్లాడుతూ స్వప్న దృష్టాంతాన్ని ఆధారంగా చేసుకుని దాని ప్రకారంగా జాగ్రత్త దశలో ఉన్న పదార్థాలు కూడాను వైతత్స్యాన్ని సాధించారు. ఆ ప్రసంగంలో మాట్లాడుతూ ఆదావంతేచు యన్నాస్తి వర్తమానేవి తత్తథ అనే ఒక కారిక. అంటే స్వప్నం చూడటానికి ముందు నువ్వు ఆ పదార్థాలని నువ్వు ఎప్పుడూ చూడలేదు. స్వప్నం అయిపోయిన తర్వాత శ్వేత తెల్లటి ఏనుగు మీద పెడుతున్నట్టు దానికి 4 దంతాలు ఎంతో చిత్రంగా ఉంది అది. ఆ తర్వాత స్వప్నం ఉపసంహరించుకున్న తర్వాత అది కనపట్టల్లా. నిజంగా ఏనుగు అలాంటిది నీవు ఆరూఢుడివై ఎక్కి వెళుతున్న వాడు అయినట్టయితే తర్వాత కూడా కనపడాలిగా. లేదు కాబట్టి ఏమన్నారంటే ఆదిలో ఉండి అంతంలో లేకపోతే మధ్యలో కూడా లేదని నువ్వు తెలుసుకో. అంతకంటే దానికి సత్యత్వం ఉండే అవకాశాలు లేవు. మనకు దృష్టాంతంగా కనపడుతోంది. అలాగే ఈ బాహ్య ప్రపంచకం పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఈ భౌతిక ప్రపంచకం అంతా కూడాను మిగతాది ప్రపంచకం. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని తైత్రీయం చెప్పిన ప్రకారంగా ఆకాశాది పంచభూతములు భౌతిక ప్రపంచం ఇదంతా కూడాను సృష్టికి పూర్వంలో ఉందా? పూర్వంలో ఉంటే సృష్టి చేయవలసినటువంటి అవసరం ఏముంది? అసలు ఎంతకాలం ఉంటుంది అని ప్రశ్నిస్తే ఏం చెబుతున్నాడు గీతాచార్యుడు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా ప్రళయంలో నాలో లీనమైపోతాయని చెప్పారు. ఆదిలో లేవు, అంతంలోనూ లేవు, మధ్యలో ఉంటాయని ఎలా విశ్వసిస్తావు? కాబట్టి వీటికి మిథ్యాత్వం అనేటటువంటిది ఈ రకంగా కూడా నువ్వు స్థిరపరచుకో. ఆదిమత్వాత్ అంతమత్వాచ్చ, వీటికి ఆది ఉంటుంది ఒకప్పుడు అంతం ఉంటుంది. ఆత్మ అలాంటిది కాదు. దానికి ఫలానా ఏదో ఒక సమయంలో కృతయుగంలో పుట్టిందండి, అది కలియుగాంతంలో వెళ్ళిపోతుందండి అని ఒక ఆద్యంతాలు చెప్పడానికి దానికి అవకాశం లేదు. అనాది, అవ్యయం, అధ్రువం, ధ్రువం, శాశ్వతం అంటూ కఠోపనిషత్తు ఇంకా ఇతర ఉపనిషత్తులు కూడాను అలా చెబుతున్నాయి. కాబట్టి అలాంటి మిథ్యాత్వాన్ని వితథై సదృశాసంతో అమిథ్యాయవ లక్షితా. ఏమండి, మీరు ఏదో చెబుతున్నారు కానీ నమ్మలేకపోతున్నామండి అన్నాడు ఒక ఆయన. అంటే మిథ్యగా యుక్తి ప్రకారంగా ఇప్పుడు మనం వైతత్స్య ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు ఉపనిషద్వాక్యాలు ఆధారంగా చేసుకుని వాట్ల మీద మాట్లాడట్లేదు. అవి ఎలాగో మిథ్యాత్వాన్ని ఎప్పుడో ప్రతిపాదన చేసి కూర్చున్నాయి. నేహనానా స్థిగించినా ఇత్యాదులున్నాయే ఎత్ర ఇతధర్మం పశ్యతి అంటూ వాక్యాలన్నీ కూడాను మిథ్యాత్వాన్ని, ప్రపంచ మిథ్యాత్వాన్ని బోధిస్తూనే ఉన్నాయి. అనంతమైనటువంటి స్థుతులు, 1 కాదు 2 కాదు. కానీ నైయాయికులు వాటిని విశ్వసించరు. వాళ్ళు తర్కబలం వలన సాధించి ప్రపంచ సత్యత్వాన్ని స్థాపించేటటువంటి తత్వం వాళ్ళకు ఉంది. వాళ్ళ భాషతో వాళ్ళకి సమాధానం చెప్పాలి. కానీ స్థుతిలో ఉంది కాబట్టి మిథ్యాత్వం అని వాళ్ళతో చెబితే బాగుండదు.
ఎవడు ఏ రకంగా యుద్ధానికి వస్తే వాడికి ఆ రకంగా యుద్ధం చేయాలి. ద్వంద్వ యుద్ధానికి వచ్చిన వాడికి ద్వంద్వ యుద్ధమే. బాణాలతో రణరంగంలో పెడితే బాణాలతోనే, మాటలతో తోలనాడితే మాటలతోనే. అట్లా కాబట్టి తార్కికులు కాబట్టి తర్కబలం వల్లనే హేతు ప్రతిజ్ఞా దృష్టాంతాలు, సాధ్యములు, పక్షము, వ్యాప్తి వేట్లతో వాళ్ళు ఏర్పరిచినటువంటి రచన, అనుమాన రచనని ప్రతిఘటన చేసి అసధ్యతువుగా వాటిని నిరూపించి వారు దాన్ని వారితో వాదించి ప్రపంచగా మిథ్యాత్వాన్ని సాధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఈ ప్రకరణంలో శృతివాక్యవశాత్తు మిథ్యాత్వాన్ని చెప్పడం కాదు, ప్రపంచ మిథ్యాత్వం చెప్పడం కాదు, యుక్తి బలం వల్ల, తర్కబలం వలన చెబుతున్నారు. వాడన్నాడు, వితథై సదృశా సంతః అవితథా ఇవ లక్షితా. కానీ అవన్నీ కూడాను చూస్తే సత్యమేమో అని అనిపిస్తున్నాయి అన్నాడు. అలా అయ్యేటట్టయితే మృగతృష్ణికాదులు, శుక్తిరూప్యాదులు, భ్రాంతి పదార్థముల ప్రపంచంలో ఉన్నవన్నీ కూడాను సత్యమని అంగీకరించాలి నువ్వు. వెండిగా భాషిస్తోంది కానీ శుక్తిగా హి రజతవదవ భాసతే. ఆ ఉన్నది శుక్తిగా ఒక్కటే, అది రజతం లాగా భాషిస్తోంది అన్నాడు తప్ప రజతంగా భాషించింది అనలేదు. రజతం లాగా అన్నాడు కానీ రజతం కాదు. అట్లాగా తాడు అక్కడ సర్పంలాగా నీకు ప్రతీయమానమవుతోంది. మృగదృష్టికలు అవి కిరణముల యొక్క సంవలితమైనటువంటి స్వరూపం. దాంట్లో నీకు జలభ్రాంతి కలిగింది, నువ్వు చూశావు. అవి ఏ రకంగా అసత్యమని అంగీకరించక తప్పదో అట్లాగానే సమాధానాలు మనం చెప్పాం. ఆడన్నాడు, సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతా. అది కాదండి, స్వప్రయోజనత్వం, ప్రయోజన సాహిత్యం, ప్రయోజనం అన్నింటికీ సమానంగా కనపడుతోంది కాబట్టి సత్యమును ఒప్పుకుంటే బాగుంటుందేమోను అన్నాడు వాడు. ఏమిటి నీకు ప్రయోజనత్వం అంటే, స్వప్నంలో కూడా వాడు భోజనం చేసినట్టు తిరుగుతున్నట్టుగాను రథాలు అవన్నీ ఉన్నాయండి. జాగ్రత్తలో ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలా ఉన్నాయండి. మనం మరి చాలా తక్కువ కాలంలో చాలా దూరం వెళ్ళినట్టుగా అది నీకు ఎలా కుదురుతోంది అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి వాడు. ఎక్కడో కురుదేశాల్లో నిద్రించిన వాడు పాంచాల దేశంలో మెలకు వచ్చినట్టు అక్కడ లేచినట్టుగా ఎట్టా అనుకుంటున్నాడు అని ఇదివరకు దాకా మనం చెప్పినటువంటి స్వప్నాలు, వాట్ల స్వరూపాలు అవి కుదరవు అని మనం చెప్పామే. వాటికన్నింటికీ సమాధానం చెప్పాలి. మరొకటి, నువ్వు ప్రయోజనం సమానంగా రెండింటికి ఉంటుంది అని నువ్వు అంటున్నావు కదా. నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఏమిటంటే, నువ్వు సహజంగా రాత్రిపూట భోజనం చేసి పడుకుంటారంతా. మామూలుగా భోజనం చేశాడు, ఎక్కువగా భోజనం చేశాడు, మనది వేళ ఎక్కువగా తిని ఉంటాడు అనుకుందాం. ఎక్కువగా తిన్నవాడు చొప్పు నిద్ర వస్తుంది. వాడు బాగా గారెలు, పాయసం వగైరా బ్రహ్మాండంగా భోజనం చేశాడు. అక్కడ స్వప్నంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆకలవుతోందో అంటున్నాడు. అక్కడికి వెళ్ళేవాడు, ఇదేమిట్రా పీకి దాకా తిన్నాడు, అక్కడికి వెళ్ళి ఆకలి అంటాడేంటి వాడు, తెలియదు. తర్వాత అక్కడ భోజనం చేసినట్టుగా వాడు బ్రహ్మాండమైన భోజనం పెట్టారు ఎవరు వాడికి, అక్కడ తిన్నాడు. లేవంగానే ఇక్కడికి వచ్చి నాకు ఆకలవుతుంది అంటున్నాడు. ఇక్కడ మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకున్నవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాహం ఉంటున్నాడు. అక్కడ మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకున్నవాడు ఇక్కడికి వచ్చి దాహం ఉంటున్నాడు. ఏం ప్రయోజనం సిద్ధించింది నీకు? మరి అక్కడ భోజనం చేసిన వాడికి సుప్తమాత్ర ఏవ క్షుత్పిపాసాది ఆర్తం అహోరాత్ర ఉపోషితం
అభుక్తవంతమాత్మానం మన్యతే అన్నారు ఆయన ఒక మాట. అహోరాత్రాలు నాకు నెల రోజుల మంటే పోయిన లేదండి, నాకు చాలా బాధగా ఉందండి, అన్నం పెట్టండి కాస్త అని అడుక్కుంటున్నాడు స్వప్నంలో. రాత్రి పీకి దాకా తిన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చెబుతున్నాడు, నెల రోజులు బట్టి నాకు అన్నం లేదు, ఉపవాసాలు చేస్తున్నాను, అన్నం నాకు పెట్టండి అని అడుగుతున్నాడు. ఏమిటిది, ఎక్కడ నాకు కుదురుతుందా ఇదంతాను? అలా స్వప్నంలో కూడా అలాగే భోజనం చేసినవాడు, తాగినవాడు శుభ్రంగా బ్రహ్మాండంగా మంచిని తాగాడు. బయటకు వచ్చి దాహము దాహము అంటున్నాడు లేవంగానే. అసలు ఏం అర్థం లేదే. కాబట్టి ప్రయోజనత్వం సమానంగా ఉంటుంది అని మనం చెప్పడానికి అవకాశాలు లేవయా. ఆద్యంతవత్వేన మిచ్చేవతే ఖలే స్మృతా. కాబట్టి ఇవన్నీ ఆద్యంతాలు. వీటివన్నింటి కూడాను ఒకానొకప్పుడు ఇవన్నీ కూడాను ఏర్పడ్డాయి, తర్వాత పోతున్నాయి. కాబట్టి వీటిని పుచ్చుకుని నువ్వు సత్యము అని అంటుందే కుదరదు. కనుక స్వప్న దృష్టాంతాన్ని పురస్కరించుకొని జాగ్రత్త పదార్థాలు కూడా మిథ్యాత్వం అంగీకరించవలసిందే అని వైతథ్యం సర్వభావానాం స్వప్నాహుర్మనీషిణ అనే కారికలతో వారు గౌడపాదాచార్యులు వారు జాగ్రత్తలో ఉన్న పదార్థాలు కూడా జగన్మిథ్యాత్వాన్ని వారు నిరూపించారు. ఇక పైన అసలు ప్రపంచకంలో కొంతమంది ఈ సృష్టి క్రమాన్ని గురించి, ఆత్మస్వరూపాన్ని గురించి, జగత్ స్వరూపాన్ని గురించి అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నాయో మాట్లాడటానికి పూనుకుంటున్నారు గౌడపాదాచార్యులు వారు. వారు మాట్లాడుతూ అంటారు 19వ కారికలో, ప్రాణాదిభి అనంతైశ్చ భావైరేతైర్వికల్పితః మాయైషా తస్య దేవస్య మాయా సమ్మోహిత స్వయం అన్నారండి. అసలు ఆత్మ, దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు కూడా ఒక మాట అన్నారు, దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్తహమితి భ్రాంతా భృశంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహమాత్మ, ఇంద్రియములాత్మ, మనస్సు ఆత్మ, ప్రాణమాత్మ, ఇది ధోరణి. చార్వాకులు, బౌద్ధులు, ఇలా అనేక మతస్థులు, దార్శనికులు, అనేక మంది వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి దాంట్లో మనం ఏదిని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది? ఈ శ్లోకాలు సుమారుగా 7-8 శ్లోకాలు, కారికలు ఎవరు ఏ రకమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చెబుతున్నారు, వాళ్ళు సృష్టిని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు, వాటన్నిటిని కూడా నిరూపిస్తారు. కింద శంకర భగవత్పాదులు ప్రారంభించి మాట్లాడుతూ వీటికి అన్నింటికీ ఒక సారాంశం రాసి ఇక నేను దీనిపైన వ్యాఖ్యానం చేయను అన్నారు ఆయన. ఏమన్నారంటే, అవిద్యాకల్పిత ఇది పిండీకృతోర్థ అని ఒక మాట చెప్పి ఈ శ్లోకాలకి పదార్థ వ్యాఖ్యానే ఫల్గు ప్రయోజనత్వాతు యత్నో నా కృత అన్నారు ఆయన. దండగా వీటికి వ్యాఖ్యానం చేయడం నేను చేయనన్నారు ఆయన. కానీ ఆనందగిరి టీకాచార్యుడు పాపం అన్ని రాసుకొచ్చారు, కిందంతా కూడా రాశారు వారు. అక్కడ ఇప్పుడు ఇంతకీ ఏమిటంటే ప్రాణం, ఇది ప్రాణశబ్దానికి అర్థం మనం ఇతర ఉపనిషత్తుల్లో, ప్రశ్నోపనిషత్తులో అన్ని చోట్ల చూస్తే హిరణ్య గర్భుడు అని అర్థం వస్తుంది. లేకపోతే ప్రాజ్ఞుడని కూడా ఇక్కడ చెప్పే అవకాశాలు ఉన్నాయి. బీజాత్మ అంటే అజ్ఞానమాత్ర సాక్షి ప్రాజ్ఞుడు. అలాంటి వాళ్ళు ఉన్నాయే. ప్రాణాదిభిర్ అనంతైశ్చ, ఇంకా చాలామంది లౌకిక వైదిక వాదాలన్నీ కూడాను భావైరేతైర్ వికల్పిత
అనేక రకములైనటువంటి వికల్పాలన్నీ కూడాను వాళ్ళు చేసుకున్నారు. ఒక్కొక్క శాస్త్రంలో ఇందాక దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా దేహం ఆత్మని ఒకడు, ప్రాణం ఆత్మని ఒకడు, ఇంద్రియాల ఆత్మని మరొకడు, అలాగే బుద్ధి ఆత్మని ఒకడు, ఇలాంటివి ఏదో 4-3 ఉదహరించారు వారు. వీరు అట్లా కాదు, సుమారుగా 20-25 చెప్పుంటారు మూడొంతులు. అలాంటివన్నీ కూడా నిరూపించారు వీరు. వాటితో ఇదంతా కూడా ఆలోచిస్తే మాయేషా తస్య దేవస్య అన్నారంతే. ఇదంతా పరమాత్మ యొక్క మాయా ప్రభావం వలన ఇవన్నీ కూడాను ఆత్మగా వాళ్ళకి భాషిస్తున్నాయి. వారందరూ మాయికులు, మాయని జయించలేనటువంటి వారు, శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం లేనివారు, శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం పట్ల విశ్వాసం లేని వాళ్ళు అలాగే అనుకుంటుంటారు. వాళ్ళకి సమాధానం తప్పకుండా వ్యాఖ్యానాల్లో ఉంటాయి అని అంటూ వారు మనకి అక్కడ చెప్పారు. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతూ మాయా సమ్మోహిత స్వయం, మాయ వలన వాళ్ళు మోహాన్ని చెంది ఈ రకంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు అని సర్వసాధారణంగా ఓ మాట చెప్పారు. తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ప్రాణ ఇది ప్రాణవిదో భూతాని చితద్విద అని మొదలెట్టారు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రాణములు అవే దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం అనే శ్లోకంలో ప్రాణశబ్దం ఉంది కదా, అట్లా ప్రాణమే జగత్కారణం అనేటటువంటి వాళ్ళు. ప్రాణశబ్దానికి అర్థం హిరణ్య గర్భుడు, ఆది పురుషుడు, ఆద్యఃపుమాన్, హిరణ్య గర్భస్మ వర్తతాగ్రే భూతస్థ జాతఃపతరేక ఆసీత్ అని అంటుంది మంత్రం. ఆయన సృష్టిని చేశాడని ఆయనకి తటస్థేశ్వరుడని పేరెట్టారు. ఆయన జగత్కర్త అని హిరణ్య గర్భోపాసకులు, నైయాయికుల్లో కొంతమంది వైశేషికులు కూడా ఈ భావనలో ఏకీభవించారు. వాళ్ళు కూడా ఈ మాటే మాట్లాడతారట. వాళ్ళు కూడా హిరణ్య గర్భుడు జగత్కారణము అని అన్నారు. వెంటనే దాని మీద సమాధానం ప్రశ్న, ప్రమాణం ఏమైనా ఉందా అంటే లేదు. ప్రమాణాభావాత్, ఎక్కడ హిరణ్య గర్భుడు జగత్కారణం అనేటటువంటి విషయంలో ప్రమాణం కనపట్టలేదు కాబట్టి అలాంటి దాన్ని పౌరుషేయాగమ ఆగమాల్లో ఉందండి. హిరణ్య గర్భుడు సృష్టికర్తని అన్నాడు. శృతులలో ఎక్కడన్నా ఉందా? వేదాలలో లేదు. శృతి అది స్మృతి, ఆగమాలు. శృతులకి స్మృతులకి విరోధం వచ్చినట్టయితే శృతికి ప్రాబల్యం ఉంటుందని మీమాంసకులు అంగీకరించిన మాట. దానికి ప్రామాణ్యం ఉంటుంది కాబట్టి శృతిని అనుసరించి ఆగమాలు ఉండాలి తప్ప ఆగమాలను అనుసరించి శృతులు ఉంటాయనుకోవడం పొరపాటు. కాబట్టి హిరణ్య గర్భుడు జగత్కారణం అని అంటూ ఉందే, అది పొరపాటు, అది జరిగేది కాదు. అది ప్రమాణహీనమైనటువంటిది, ప్రమాణం లేనటువంటిది కాబట్టి దాన్ని అంగీకరించరు అని అన్నారు. తరువాత భూతాని త్రిచతద్విధ, కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే భూతములు జగత్కారణములు అనే కొంతమంది అభిప్రాయం. ఏమిటి భూతములు అనేటటువంటి భావం మాట్లాడుతూ వీళ్ళు చార్వాకులు, పృథివ్య తేజో వాయువులు 4 భూతాలే వాళ్ళ దృష్టిలో, ఆకాశం లేదు. ఈ 4 జగత్కారణాలు అని వాళ్ళ అభిప్రాయం. అది కల్పనా మాత్రం తప్ప అవి శాస్త్రీయమైనటువంటి ప్రసంగం అని అనటానికి అవకాశాలు లేవు. వాడిని ఒక మాట అడగాలి చార్వాకుడిని, ఏమోయ్ నువ్వు అనుకున్నటువంటి ఈ పృథివీ జలము తేజస్సు వాయువు ఇవి జడములా చేతనాలా అని ప్రశ్న. జడములైనట్టయితే జడములు కూడా ప్రపంచకాన్ని సృష్టిస్తాయా? ఉపనిషత్ మర్యాద ఎలా ఉందో ఏదైనా ఎప్పుడన్నా నువ్వు చదువుకున్నావా? ఉపనిషత్తులు చూసావా, విన్నావా? తదైక్షత స ఈక్షాంచక్రే స్వకామయత అనంటూ సంకల్పపూర్వకంగా చేతనుడు సంకల్పపూర్వికా సృష్టి శ్రూయతే,
సంకల్పపూర్వకంగా సృష్టి చేసినట్టుగా ఒక చేతనుడైన పరమాత్మ ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి. పోని నాకు ఉపనిషత్తుల్లో పని లేదు, నేను చార్వాకుణ్ణి అని నువ్వు అంటావు. వాళ్ళ మతం మనకు తెలుసు. యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అలాంటి వాళ్ళు. అంటే ఉన్నంతకాలం సుఖంగా ఉండు, శుభ్రంగా హాయిగా ఎవరి దగ్గర డబ్బులు దొరికితే అవి తీసేసుకుని నెయ్యి కొనుక్కుని వండు తాగేసి బ్రహ్మంగా తినేసి, అదేమిట్రా వాడికి బాకీ ఉన్నావు చస్తే నరకం వస్తుంది అని వాడంటే, చచ్చిపోయింది అది బూడిదైపోయింది అది నరకం ఏంటి ఇటు బొంద అదేం లేదని చెప్పు అని చెబుతారు. వాళ్ళ కథన గురించి ఈ శ్లోకం చెబుతూ ఉంటారు అందరూ. కాబట్టి అలాంటి రకం వాళ్ళు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అలాగే ఉన్నారుగా. ఇంచుమించుగా వాళ్ళందరినీ చారువాకులు అనాలి. వాళ్ళ పేరులోనే చారు వాక్కు ఏషాంతే, చారువాక అనర్థం. మాట బాగుంటుంది అనమాట. అంటే చేతలు బాగుండవు అనేగా వేరే చెప్పేదే ఉంది అదనమాట. కాబట్టి పైగా జడమైనటువంటి పదార్థాలు ప్రపంచంలో సృష్టి చేస్తాయన్న సంగతి నువ్వు ఒప్పుకుంటావా? అలా అయ్యేటట్టయితే ఒక రాయి కూడా జగత్తును సృష్టించాలి అని అంటే తప్ప. పృథ్వీ జగత్ కారణం అంటున్నావు నువ్వు. పృథ్వీలో పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు ఈ సృష్టిని చేస్తున్నాయని నేను అంటాను. చెట్లు సృష్టి చేస్తాయంట తప్ప. ఎక్కడ కుదురుతుంది ఇదంతాను? తీసేయి. కాబట్టి భూతాని చితద్విధ గుణ ఇది గుణవిధ తత్వాని చితద్విధ. తర్వాత కొంతమంది ఏమన్నారంటే గుణములు అవే సృష్టి చేస్తాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే సత్వరజస్తమో గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు అన్నమాట. గుణాలని ప్రత్యేకంగా చెప్పను, వాటి యొక్క సామ్యావస్థ అయినటువంటి ప్రధానం సాంఖ్యమతం ఇది. సాంఖ్యుడు ఏమన్నాడంటే జగత్కారణం ప్రధానం అని అన్నాడు. ప్రధానం అనేటువంటి వాడు ఏమని చెప్తాడంటే సత్వరస్తమో గుణముల యొక్క సామ్యావస్థ అన్నాడు. అలాగా ఇది జగత్కారణం అయినట్లయితే నీ మతంలో ప్రళయం ఉంది అని అడిగాడు. ఉంటుందండి, ఎందుకుండదు అన్నాడు. ఎట్లా వస్తుంది ప్రళయం అని అడిగాడు. ఎప్పుడూ సత్వరజస్తమో గుణములు సామ్యావస్థలో ఉంటుండగా సృష్టి ఉండాలి. అవి వైషమ్యాన్ని పొందినప్పుడు కదా నీకు ప్రళయం రావటం. నువ్వు ఎప్పుడు సామ్యంగా ఉంటాయని అంటున్నావు కదా, మరి ప్రళయం లేకపోవాలి. వైషమ్యం లేదండి అన్నాడు వాడు. అంటే ఏంటని అడిగాడు. ఆ వైషమ్యం వస్తుందన్నాడు. వైషమ్యానికి కారణం ఏమిటి అని అడిగాడు ఈయన. అకారణంగా వస్తుందా సకారణంగా వస్తుందని అడిగాడు. ఏమో ఆలోచించలేదండి, తర్వాత చెప్తాను అన్నాడు. సరే వెళ్ళరా అన్నాడు ఈయన. తెలియలే. అందుకోసమని గుణములు జగత్కారణం అనేటటువంటి వాదం పొరపాటు. తత్వాని దిచతద్విధ. కొంతమంది ఏమన్నారంటే తత్వాలు ఏమిటా తత్వాలు అని మనం విచారణ చేసి చూసినట్లయితే శైవులు వీళ్ళు 3 తత్వాలు చెబుతారు వాళ్ళు. అదేమిటి అంటే ఆత్మ, అవిద్య, శివుడు, ఈ 3 తత్వాలు చెప్తారు. ఈ 3 కలిసి జగత్తుని సృష్టిస్తాయి అని వాళ్ళ అభిప్రాయం. చాలా పొరపాటు అన్నారు వీరు. కారణం ఏమిటి అంటే ఆత్మ, అవిద్య, శివుడు అని కదా నువ్వు చెబుతున్నావు. ఇప్పుడు దీంట్లో ఆత్మ కంటే భిన్నుడైనాడు శివుడు. ఆత్మస్వరూపము శివుడు, ఆత్మస్వరూపము మరి అవిద్య అని అట్లా చెప్పటల్లా నువ్వు. మూడింటిని వేరు చేసి సంఘాతాత్మకంగా ఒకటి అది జగత్ కారణం అని నువ్వు అంటున్నావు. శైవుడు చెప్పిన మాట. శివుడే భక్తుడు అని చెప్తారు. శైవులు ఉన్నారు, శైవాగమం వాళ్ళు అన్నమాట. అంటే దీంట్లో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆత్మ వేరైపోయింది, ఆత్మ కంటే శివుడు భిన్నుడైపోయినాడు. ఇప్పుడు
అంతే కదా మరి. ఆత్మ కంటే భిన్నంగా వేరే చెప్పుకున్నారు వాళ్ళు. ఆత్మ కంటే అతిరిక్తమైనటువంటిదంతా కూడా జడమని కదా మన సిద్ధాంతం. శివుడు కూడా జడుడైపోయి ఇప్పుడు జడత్వంలోకి వచ్చాడు నీ సిద్ధాంతం ప్రకారంగా. ఏం పెద్ద మనిషిరా నువ్వు. శివుడికి ఘటం ఎలాంటిదో శివుడు కూడా అలాంటివాడు. అది వాడు చెప్పిన కథ. ఆహా, ఏం వేదాంతం రానిది. ఏం జగత్కారణం చెప్పావురా. లేదండి. ఇంకొకటి, శివుణ్ణి వేరు చేసి ఆత్మని వేరు చేసి చేసినట్టయితే త్రిత్వం కుదరదు. నీకు త్రిత్వం ఉంటే కానీ జగత్కారణం కుదరదు అంటున్నావు నువ్వు. అది కూడా సాధ్యమయ్యేది కాదు అని ఆ రకంగా వారి మతాన్ని ఖండించారు. పాదా ఇది పాదవిదో విషయా ఇది తద్విద. పాదాహ అన్నారండి. అంటే మనం మొట్టమొదట్లో మాండూక్యోపనిషత్ ప్రారంభంలో విశ్వతేజస ప్రాజ్ఞులు ఆత్మ చతుష్పాత్, దాంట్లో 3 పాదాలు విశ్వతేజస ప్రాజ్ఞులు అన్నామే. ఆ పాదాలే ఈ జగత్కారణం అండి అన్నాడు వీడు. ఎందుకనంటే విశ్వైశ్వానర ప్రథమ పాద, ఆయన సప్తాంగ ఏకోనవింశతిముఖ అని మంత్రం చెప్పినప్పుడు ఆ సప్తాంగత్వాన్ని నిరూపిస్తూ మూర్ధైవ సుతేజా, ఆ సూర్యుడు ఆయన విరాట్ స్వరూపుడు. అది వైశ్వానర అంటే విరాట్ స్వరూపుడు. ఆయన యొక్క శిరస్సు మూర్ధస్థానం, అది మూర్ధ జులోక స్థానం అన్నాడు. కన్ను సూర్యుడు అన్నాడు, ప్రాణం వాయువు అన్నాడు. ఇట్లా బ్రహ్మాండములంతా కూడా ఆ స్వరూపంలో చెప్పినట్టు కనపడుతోంది. ఇదే కదా. కాబట్టి అలాంటిది తర్వాత తైజసుడు కూడా స్వప్నంలో సృష్టి చేస్తాడుగా, ప్రాజ్ఞుడు ప్రళయం చేస్తాడుగా. అప్పుడు అక్కడ ఏముండదుగా, అజ్ఞానం మాత్రం ఉంటుంది. పురిదత్తులోకి వెళ్ళి ప్రవేశిస్తుంది మనస్సు. అజ్ఞాన మాత్ర సాక్షి ప్రాజ్ఞ. ఆనందభుక్ ఆనందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద అని చెప్పింది మన మాండూక్యోపనిషత్. ఆ రకంగా చూస్తే అవి చేస్తాయి అని వాడు అన్నాడు అనుకోండి, ఇవి కల్పితాలా వాస్తవాలా? వీటిలన్నింటినీ మనం ఏమని చెప్పాలి? వాస్తవాలంటానికి అవకాశాలు లేవు. ఇవన్నీ కూడాను కల్పితాలే కానీ వాస్తవాలు కావు. పైగా 3 అవస్థల గురించి చెప్పి ఇవి జగత్కారణం ఆత్మ, ఇది ఆత్మస్వరూపం నువ్వు అంటే వేదాంతం ఆత్మని గురించి ఏమని చెబుతోంది అబ్బాయి? నిర్వయవం, నిరంజనం, శాంతం, నిర్వజ్యం అని అంటూ నిర్వయవం చెబుతోంది ఆత్మ. నువ్వు అవయవాలు కల్పిస్తున్నావు. ఆత్మ అంశములు కలది, ఆత్మ అంశీ, ఆత్మకి త్రయో అవయవా సంతి. ఇది నీ మతం. ఎంత బాగుందో చూడు. ఇలా చెప్పడం అనేది చాలా పొరపాటు, అనిత్యత్వం వస్తుంది, పనికిరాదన్నారు. తర్వాత ఇంకోటి, విషయా ఇది తద్విధ. కొంతమంది విషయములు అవి ఇవే కలిపి ఆత్మస్వరూపం అని వాత్స్యాయనుడు మొదలైనటువంటి మహాత్ములు చెప్పిన మాటలు. విషయాలంటే ఏమిటి అని అడిగాం మనం. శబ్దరూప రసగంధాదులే. వేటని భూయో మాటి మాటికి తింటున్నాం, రోజు తింటున్నాం, చిన్నప్పటి నుంచి తింటున్నాం. అవి ఆ రకంగా అలవాటుగా అయిపోతే అదే ఆత్మ, అదే సృష్టి చేస్తుంది, అదే అని వాడన్నట్టు. అంటే అర్థం ఏంటంటే లోకమంతా అన్నం తినటం వాటి వల్ల క్రమంగా సృష్టి జరుగుతోంది కానీ అభిప్రాయంలో మాట్లాడినట్టుగా కనపడుతోంది ఆ మహర్షి. ఇక్కడ మనకు వచ్చిన చిక్కు ఏమిటంటే, విషయములంటే విషయాల గురించి మనం చెప్పాలి అని అన్నట్టయితే విషం తింటే మానవుడిని ఒక్కడనే సంహరిస్తుంది. వివేక చూడామణి గ్రంథంలో మాట్లాడుతూ శంకర భగవత్పాదులు దోషేణ తీవ్రో విషయ కృష్ణసర్ప విషాదపి విషన్నిహంతి భోక్తారం
ద్రష్టారం చక్షుషాప్యయం అన్నారు. విషం తిన్నవాడినే చంపుతుంది. విషయం రూపరూప రసగంధాదుల విషయాలు ఉన్నాయే, అది చూసిన వాడిని కూడా చంపేస్తున్నాడు. శంకరాచార్య వారు చెప్పారు. దానికి ఒక కథ రాశారు, సుందోపసుంద కథ. సుందోపసుందుల యొక్క వరాల ప్రకారంగా ఎవ్వరూ వాళ్ళని జయించకూడదు, చావకూడదు అన్నారు కదా. సర్లే అన్నాడు ఆయన. వాళ్ళల్లో వాడు చావచ్చు, అంతకంటే మార్గం లేదుగా. దివ్యమైనటువంటి స్వరూపాన్ని సృష్టించాడు, ఒక అప్సస్త్రీ లాంటి ఒక చిత్రమైనటువంటి సృష్టిస్తే వీడు ఇది నాది అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుని వాళ్ళందరూ వాడు తెచ్చారు. అది అంతర్ధానం అయిపోయింది, ఏం లేదు అక్కడ. అలా ఉంటుంది. తరువాత ఇంకా మనం బాగా ఆలోచించి చూసినట్లయితే గీతలో మాట్లాడుతూ ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామ విషయధ్యానం సర్వానర్థ కారణం అని ఒక శీర్షిక ఇచ్చారు భగవద్గీతలో పరమాత్మ. కాబట్టి ఇలాంటివి నువ్వు ఆత్మ అంటాం ఎంతవరకు సముచితం అని వాత్స్యాయనాది చెప్పినటువంటి వాళ్ళ మతాన్ని వీరు కాదని నిరాకరించారు. ఇంకా మిగతా చాలామంది మతాలన్నిటి కూడా వారు చెప్పాల్సి ఉంది.